టు 30 minutes. ఓ పక్క కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో విశాఖలో కలకలం రేగింది. విషవాయువులు విశాఖ నగరాన్ని విషాదమయంగా మార్చేశాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి ప్రమాదవశాత్తు విడుదలైన గ్యాస్తో జనం పిట్టలారాలిపోయారు. ఊపిరాడక విలవిల్లాడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఎక్కడ విన్నా ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా భయం భయం. విశాఖ మునుపెన్నడూ ఇలా భయపడలేదు. ఇంతకీ విశాఖ నగరానికి అసలేమైంది? ఓ పక్క వైరస్ విలయం, మరో పక్క విషవాయువుల వలయం. అసలు అక్కడ ఏం జరుగుతోంది? స్టీల్ సిటీని స్టైరన్ సిటీగా మార్చిందెవరు? ఇదే ఇవాళ 30 minutes. తెల్లవారుజామున 3 గంటల సమయం. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఓ విషవాయువు ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది. మృత్యుపాశమై అందరినీ వెంటాడింది. క్షణాల వ్యవధిలో అంతా ఎక్కడికక్కడ పడిపోయారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో గ్యాస్ లీక్ ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. సాగర నగరం విషాదమయంగా మారింది. కరోనాకు భయపడి ఏ ఒక్కరూ గడప దాటని సమయంలో విషవాయువు వెంటాడింది. అందులోనూ తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో పంజా విసిరింది. 3 కిలోమీటర్ల పరిధిలో డేంజర్ గ్యాస్ కమ్మేసింది. ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, అలాగని బయటకు వెళ్ళలేరు. ఏం చేద్దామా అని ఆలోచించే లోపే చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. రోడ్లపై ఎక్కడ చూసినా బాధితులే. ఈ ఘటనతో ఒక్కసారిగా విశాఖ ఉలిక్కిపడింది. విషవాయువుల ప్రభావంతో గజగజ వణికిపోయింది. విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయి 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ గ్యాస్ ప్రభావంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ప్రాణభయంతో జనం కేకలు పెట్టారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. ఊపిరాడక ఎక్కడి వాళ్లక్కడ కుప్పకూలిపోయారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి. అప్పటికే కొంతమంది ప్రాణాలు వదిలేశారు. చివరకు విషవాయువును పీల్చిన మూగజీవాల ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయాయి. విశాఖ కేజీహెచ్లో 5, ఆర్ఆర్ వెంకటాపురంలో 3, కొత్త వలస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 1000 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన వారిని అంబులెన్సుల్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని అక్కడి నుంచి తరలించారు. మొత్తం 25 అంబులెన్సుల్లో బాధితుల్ని ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు భయంతో ఇళ్లలోనే ఉండిపోయిన వారిని ఆర్టీసీ బస్సుల్లో అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ కు తరలించారు. ఉదయం 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ఫ్యాక్టరీలో 15 మంది సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. డయల్ 100కి ఫోన్ కాల్ రాగానే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సైరన్ ద్వారా అందరినీ అప్రమత్తం చేసినట్టు తెలిపారు. వెంకటాపురం గ్రామాన్ని ఉదయం 6:30 గంటలకల్లా పూర్తిగా ఖాళీ చేయించామని చెప్పారు. నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందా, మరేదైనా కారణముందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు డీజీపీ తెలిపారు. వెంకటాపురం విలేజ్, ఎంటైర్ విలేజ్ హస్ బీన్ ఎవాక్యుయేటెడ్. చాలా వరకు పోలీస్ బృందాలు కూడా దే హావ్ బ్రోక్ ఓపెన్ ద డోర్స్ కూడా పగలకొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. అబౌట్ 800 మెంబర్స్ మేబీ మోర్ వాళ్ళు ఇవాక్యుయేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్లడము. అండ్ అవుట్ ఆఫ్ దాట్ దేర్ వర్ అబౌట్ 20 ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ వెంటిలేటర్, ఆక్సిజన్ అట్లా దే హావ్ బీన్ గివెన్ ఇన్ ద క్రిటికల్ వార్డ్. సో సిచ్యువేషన్ నౌ ఇస్ అండర్ కంట్రోల్. ది గ్యాస్ ఇస్ నాట్ పాయిజనస్ గ్యాస్, సో ఇట్ ఈస్ నథింగ్ టు వరీ టు దాట్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ డోసెస్లో మనం ఇన్హేల్ చేస్తే
it may be fatal. గ్యాస్ లీక్ ఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. లీక్ అయిన రసాయనం సాధారణంగా ద్రవ రూపంలోనే ఉంటుందని తెలిపారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ రసాయనం వాయు రూపంలోకి మారిందన్నారు. ఉదయం 3:45 నుంచి 5:45 మధ్య పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. ఫ్యాక్టరీ నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు విషవాయువు ప్రభావం చూపిందన్నారు. విలేజర్స్ స్వతహాగా కొంతమంది తెలియగానే వాళ్ళకున్న మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తోటి కొంతమంది బయటకు వచ్చేసారు మార్నింగ్. తర్వాత ప్రైవేట్ 108 అంబులెన్సెస్ ఈ కరోనా వల్ల కొన్ని పూలప్ చేసినవి రెడీగా ఉన్నాయి కలెక్టరేట్లో. సో వాటిని ఇమీడియట్గా రషప్ చేశాము. దగ్గరలో ఉన్నటువంటి సింహాచలం ఆర్టీసీ డిపో నుంచి బస్సెస్ తెప్పించాం. కాకపోతే బస్సెస్ విలేజ్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. సో బస్సెస్ని కామన్ పాయింట్లో పెట్టి లోపలికి అంబులెన్సెస్ ద్వారా బయటికి తీసుకొచ్చి పంపించడం జరిగింది. సీఎం జగన్ విశాఖకు పయనమయ్యారు. కేజీహెచ్లో చికిత్స పొందుతోన్న వారిని పరామర్శించారు. బాధితులకు అందుతోన్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు ₹1 కోటి, వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్న వారికి 10 లక్షల పరిహారం అందేలా చూస్తామన్నారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ₹1 కోటి కాంపెన్సేషన్ కూడా డిక్లేర్ చేస్తా ఉన్నాం. కంపెనీ వాళ్ళతో ఏ మేరకు వస్తుంది, కానీ కంపెనీతో ఏం మాట్లాడుకోవాలని ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. కానీ చనిపోయిన ప్రతి కుటుంబానికి ₹1 కోటి డిక్లేర్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. ప్రైమరీ కేర్ అంటే భయపడి ఇంకొకటో వచ్చి చిన్న సమస్యలతో వచ్చి ప్రైమరీ కేర్ చేయించుకున్న వాళ్ళందరికీ ₹25,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 2-3 రోజుల పాటు కనీసం హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ₹1,00,000 వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వెంటిలేటర్ సహాయంతో వైద్యం చేయించుకునే పరిస్థితులకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ₹10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. విశాఖలో గ్యాస్ లీక్ అయిన ఘటన దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తక్షణమే మూసివేసి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను కాలుష్యం లేని ప్రత్యేక ఆర్థిక మండలికి తరలించాలని సూచించారు. గ్యాస్ ప్రమాదంపై దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమికల్స్ స్పందించింది. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రభావిత కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని, లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. విశాఖలో చెలరేగిన కలకలం చూస్తే భోపాల్ గ్యాస్ ఘటన గుర్తుకొచ్చింది. కేవలం 1 గంట వ్యవధిలోనే విషవాయువు కిలోమీటర్ల మేర వ్యాపించింది. కేవలం కొన్ని నిమిషాలలోనే ప్రాణాలను తీసేసింది. ఎల్జీ పాలిమర్స్ నుంచి లీక్ అయిన స్టైరిన్ గ్యాస్ చాలా ప్రమాదకరం. కేవలం ఇది పీల్చిన క్షణాల్లోనే ప్రభావం చూపిస్తుంది. చర్మంపై దద్దుర్లు, కళ్ళు మంటలు మొదలుకొని మనిషిని అపస్మారక స్థితిలోకి నెట్టేసి వెనువెంటనే ప్రాణాలను బలిగొంటుంది. స్టైరిన్ వాయువు పీల్చగానే మనిషిని ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. దీని రసాయన ఫార్ములా C8H8. ఈ సమ్మేళనం తొందరగా గాల్లో కలిసిపోయి తీపి వాసన విడుదల చేస్తుంది. కాఫీ బీన్స్, పీనట్స్, కోల్థార్ వంటి వాటిలో ఇది ఉంటుంది. దీన్ని తొలిసారిగా 1839లో జర్మనీకి చెందిన ఎడ్వర్డ్ సైమన్ గుర్తించారు. అమెరికన్ స్వీట్ గమ్ ట్రీ అనే చెట్టులో దీన్ని ద్రవ రూపంలో కనుగొన్నారు. ఈ స్టైరిన్ గాలి, కాంతి, వేడి గుంచినప్పుడు మెల్లమెల్లగా గట్టిగా రబ్బరుల రూపాంతరం చెందుతుంది. దీన్ని ఆయన స్టైరాల్ ఆక్సైడ్గా పిలిచారు. 1845లో ఆగస్ట్ హోప్మన్ అనే శాస్త్రవేత్త దీనికి రసాయన ఫార్ములా కనుగొన్నారు. దీన్ని రబ్బరు సంబంధిత పరిశ్రమల్లో వాడుతారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ కూడా ఈ స్టైరిన్నే వాడుతోంది. అందుకే వాయువు రూపంలో ఇది బయటకు వచ్చి ప్రజల ప్రాణాలని ప్రమాదంలో పడేసింది. స్టైరిన్ అనే గ్యాస్ను పాలిస్టిరిన్ తయారీలో ముడిసరుకుగా వాడుతారు. ఈ గ్యాస్ చాలా ప్రమాదకరం. ఇది పీల్చిన వెంటనే తలనొప్పి,
వినికిడి సమస్య, కళ్ళలో మంటలు, నీరసం వచ్చేస్తాయి. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. ఈ గ్యాస్ను అధిక మోతాదులో పీల్చినట్లయితే క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వెంటనే చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఈ స్టెరిన్ను సింథటిక్ రబ్బర్, ప్లాస్టిక్, డిస్పోజబుల్ కప్పులు, కంటైనర్లు ఇలా పలు ఉత్పత్తుల తయారీలో వాడుతారు. స్టైరిన్ గ్యాస్ పీల్చిన క్షణాల్లోనే అది చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చర్మంపై దద్దుర్లొస్తాయి, కళ్ళలో మంటలు పుట్టి కంటి చూపుపై ప్రభావం పడుతుంది, కడుపులో వికారం మొదలవుతుంది. బాధితుడు ఊపిరాడక విలవిల్లాడిపోతాడు. దీని ప్రభావం తప్పకుండా వాళ్ళ జీవితం, వాళ్ళ హెల్త్ మీద తప్పకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది హెల్త్ మీద. ఎందుకంటే ఈ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్, ఇప్పుడు ఎల్జీ గ్యాస్ అనేది కార్బన్ మోనాక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు. మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి, ప్రాణవాయువు కావాలి. అందులో మన శరీరానికి కణకణానికి అందేదానికంటే ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్కి కావాలి, చాలా ఎక్కువ బ్రెయిన్ కావాలన్నమాట. అంత ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడైతే మన రక్తంలో మన గాలి మనం గాలి పీల్చగానే ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత రక్తం అయిపోయింది, ఒక రకం విషం అయిపోతుంది. అంత బొగ్గు పులుసువాయువుతో నిండిపోయి ప్రాణం పోయి ప్రాణం పోయి దాని బదులు బొగ్గు పులుసులో బ్రెయిన్ డ్యామేజ్ ఫస్ట్ జరిగేదంటే దీనివల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోతుంది. విశాఖలో లీక్ అయిన గ్యాస్తో మనుషులే కాదు, మూగజీవాలు కూడా బలైపోయాయి. ఆఖరికి ఈ గ్యాస్ ప్రభావంతో పచ్చని చెట్లు కూడా నల్లగా మారిపోతాయి. ఇది సాధారణంగా రసాయనం రూపంలోనే ఉంటుంది. అయితే విశాఖలో సాంకేతిక కారణాల వల్ల ఇది గ్యాస్ రూపంలో వచ్చి కిలోమీటర్ల మేర వ్యాపించింది. దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ కారణంగా ఎల్జీ పాలిమర్స్ మూతపడే ఉంది. 45 రోజులుగా ఆ పరిశ్రమలో ఎలాంటి పనులు జరగడం లేదు. దీంతో ఆ పరిశ్రమలో స్టైరిన్ నిల్వ ఉంచిన చోటు ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. నిజానికి మిగిలిన వాయువులతో పోల్చుకుంటే ఇది చాలా బరువుగా ఉంటుంది. ఈ ప్రమాదం జరిగిన చోట దాదాపుగా 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది. ఆ పరిధిలో ఉన్న వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక 3 కిలోమీటర్ల పరిధిలో ఉండేవారు కొంతవరకు అస్వస్థతకు గురవుతారు. ఇప్పుడు విశాఖలో అచ్చంగా అదే జరిగింది. 100 ppm వరకు సేఫ్ అంటారు అన్నట్టు, కానీ ఇది అంతకన్నా ఎక్కువ 200 వరకు కూడా కంపారిటివ్లీ ఓకే అంటారు. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా 500 వరకు కూడా కొన్ని స్పెషలైజ్డ్ మాస్కులు పెట్టేసి పంపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే 376 ppm కన్నా ఎక్కువ అవుతుందో అప్పటి నుంచి స్మాల్గా స్టార్ట్ అవుతుంది. అంటే మన కళ్ళ ఇరిటేషన్ కానీ స్కిన్లో బ్లిస్టర్ లాంటివి రావడం కానీ స్టార్ట్ అవుతుంది. ఇది 376 నుంచి వెళ్ళి 5000 వరకు ఎప్పుడైతే ppm వెళ్ళిపోతుందో, గాలిలో దీని కాన్సన్ట్రేషన్ 5000 వరకు వెళ్ళిపోతుందో అప్పుడు డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎంత కాన్సన్ట్రేషన్ లీక్ అయింది అని బట్టి ఉంటుంది. ఆ ఏరియా అంటే ఆ కంపెనీ చుట్టుపక్కల ఏరియాలో చాలా ఎక్కువ రిలీజ్ అయితేనే 5000 ఆ రేంజ్ రిలీజ్ అయితేనే అక్కడ డెత్లు కూడా జరిగినాయి. స్టైరిన్ పీల్చిన వారికి 2-3 రోజుల వరకు అస్వస్థత అలాగే ఉంటుంది. ముక్కులో మంట, గొంతులో దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే జీర్ణాశయం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా ఎక్కువ మోతాదులో స్టైరిన్ పీల్చిన వారికి ఎక్కువగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మేజర్ పిల్లలు, వృద్ధులు, అట్లాగనే ఈ లంగ్స్ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసి ఆక్సిజన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందివ్వాలి. అట్లాగనే కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆయాసం ఎక్కువ ఉండి ఇంకా ఊపిరి తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనం వెంటిలేటర్ కూడా పెట్టవలసిన అవసరం రావచ్చు. సో ఈ సపోర్టివ్ కేర్ ఇస్తే మెల్లమెల్లగా బాడీలో నుంచి కెమికల్ అది బయటకు వెళ్ళి మళ్ళీ రికవరీ అనేది కొంతమందిలో స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఎంతమంది రికవర్ అవుతారు, ఎంతమంది రికవర్ కారు, ఎంతమంది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడే వెంటనే చెప్పడం అనేది కష్టం. ప్రమాదవశాత్తు స్టైరిన్ పీల్చిన వారు వీలైనంత వరకు ఎక్కువగా మంచినీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంట్లోనే ఉన్న మాస్క్ ధరించాలి. కళ్ళు మంట అనిపిస్తే ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. అలానే నీరసంగా అనిపిస్తే సిట్రిజన్, కడుపులో వికారంగా ఉంటే డోమ్స్టాల్ టాబ్లెట్లు వేసుకోవాలి. అది కూడా వైద్యుల్ని సంప్రదించిన తర్వాతే ఆ మాత్రలు తీసుకోవాలి. గ్యాస్ ప్రభావం తగ్గించడానికి కొద్దిగా పాలు తీసుకోవచ్చు. స్టైరిన్ ప్రభావం దాదాపుగా 2 రోజుల వరకు ఉంటుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ గ్యాస్ను ఎక్కువ మోతాదులో పీల్చిన వారు మాత్రం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనతో ఇప్పుడు అందరి చూపు ఎల్జీ పాలిమర్స్ పై పడింది. అసలు ఈ కంపెనీ ఎవరిది, అందులో ఏం తయారు చేస్తారు, జనావాసాలకు దగ్గరలో ఇలాంటి కంపెనీలు ఎలా నెలకొల్పుతారు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి పెద్ద చరిత్రే ఉంది. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలే జరిగినా అందులోని సిబ్బంది అలర్ట్గా ఉండడంతో నష్టం తప్పింది. ఇప్పుడు మాత్రం స్టైరిన్ గ్యాస్ ఎంతో మంది ఉసురు తీసుకుంది. కరోనా భయంతో ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న వేళ విశాఖలో మరో ఉపద్రవం వచ్చి పడింది. ఆర్ఆర్ వెంకటాపురంలో లీక్ అయిన విషవాయువు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ విషాదానికి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ కేంద్రంగా మారింది. నిజానికి ఈ కంపెనీకి పెద్ద చరిత్రే ఉంది. 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో ఈ కంపెనీ ప్రారంభించారు. 1978లో ఈ కంపెనీని యూబీ గ్రూప్ తీసుకుంది. ఆ తర్వాత 1997 జూలైలో దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ గ్రూప్ ఈ కంపెనీని తీసుకొని ఎల్జీ పాలిమర్స్గా మార్చింది. అప్పటి నుంచి దీన్ని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా పిలుస్తున్నారు. దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీలో రోజు 417 టన్నుల పాలిస్టిరిన్ ఉత్పత్తి జరుగుతుంది. గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకున్నప్పటికీ ఆ కంపెనీ సిబ్బంది అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టగలిగారు. హిందుస్థాన్ పాలిమర్స్ లిమిటెడ్ పేరుతో ప్రారంభించిన ఈ కంపెనీ కోసం సింహాచలం దేవస్థానం నుంచి భూములు కూడా కొనుగోలు చేశారు. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఈ కంపెనీని నెలకొల్పారు. జీవీఎంసీ లిమిట్స్ ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కంపెనీ ప్రారంభించిన ఏరియాను ఇండస్ట్రియల్ ఏరియాగా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా 363 మందికి ప్రత్యక్షంగా, మరో 70 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మొత్తం 219 ఎకరాల్లో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కోసం 167 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీ చరిత్ర ఘనంగానే ఉన్నా కనీస జాగ్రత్తల విషయంలో మాత్రం కనీస చర్యలు తీసుకోలేదన్న సంగతి అర్థమవుతోంది. ఎల్జీ పాలిమర్స్ ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. నెలకు పైగా పరిశ్రమ మూతపడి ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రమాదకర వాయువుల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం గ్యాస్ లీక్ అయినప్పుడు అలారం కూడా మోగలేదు. అలా సైరన్ మోగినట్లయితే పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కొంతవరకు నష్టం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో ఎల్జీ పాలిమర్స్ కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదని అర్థమవుతోంది. లాక్డౌన్ పీరియడ్లో ఏం జరిగిందంటే దానికి యూటిలైజేషన్ లేదు. ఇప్పుడు నేచర్లో కూడా చాలా పాలిమర్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే సెల్యులోస్ ఫార్మేషన్ కానీ, సిల్క్ కానీ, మన హెయిర్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా పాలిమర్సే. వీటిల్లో పనిచేసేది ఏంటంటే సహజ సిద్ధంగా వచ్చిన ఎంజైమ్స్, అవి పనిచేస్తాయి. కానీ ఇక్కడ ఈ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్ అవటం, తర్వాత చాలా రోజుల మట్టి దాని మెయింటెనెన్స్ లేకపోవడంతో ఏమై ఉండొచ్చు అంటే మెటల్ ఇనిషియేటర్స్, ఐరన్ కానీ, లేకపోతే గాలి సోకి ఎప్పుడైతే గాలి తగులుతుందో ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే వస్తాయో ఇట్ బికమ్స్ అన్కంట్రోల్డ్. కాబట్టి సెల్ఫ్ పొలిమరైజేషన్ అంటే కంట్రోల్డ్ పొలిమరైజేషన్ కాకుండా మేబీ అది సెల్ఫ్ పొలిమరైజేషన్కి వెళ్ళి ఉండొచ్చు. సెల్ఫ్ పొలిమరైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే హీట్ వస్తుంది దాంట్లో నుంచి. ఆ హీట్కి ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్వైర్ ఇట్స్ బాయిలింగ్ పాయింట్. మరోవైపు ఎండాకాలం కావడంతో విషవాయువు తొందరగా వ్యాపించిందని న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్యాస్ ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్ని రోజులు ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకుండా చూడాలంటున్నారు. విశాఖ సముద్ర తీర ప్రాంతం కావడంతో గాలి వల్ల లీకేజీ ఎక్కువగా జరిగిందంటున్నారు. స్టైరిన్ అనేది లిక్విడ్, అది ఇట్స్ వోలటైల్ లిక్విడ్, అంటే అది ద్రవ పదార్థం. ఈ ద్రవ పదార్థం ఎక్స్పోజ్ చేసినప్పుడు అది గ్యాస్గా ఫామ్ అయ్యి వస్తుంది. ఇంత గ్యాస్ స్టైరిన్ ఏర్పడడానికి స్టైరిన్ గ్యాస్ స్టోర్ చేసి పెట్టారా, ఎందుకు పెట్టారు అనేది తెలీదు. సో అది లీక్ అయిందా అంటే ఇంత ఎత్తున. ఇప్పుడు రెండవ విషయం ఇక్కడ చూడాల్సింది, ఇది ఎండాకాలం సాధారణంగా వాతావరణము మనం పీల్చే వాతావరణం కొద్దిగా లైట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అది విశాఖపట్నం అనుక గాలి కూడా అటు ఇటు వీస్తూ ఉంటుంది. పొద్దున్న 3 గంటలకు కొంత చల్లగా ఉంటుంది కాబట్టి గ్యాస్ కానీ యాంబియంట్ అట్మాస్ఫియర్లో ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఇది చాలా ఎక్కువ లీక్ అయితేనే వీళ్ళు ఎక్స్పోజ్ అయిన పరిస్థితి కనపడుతుంది. విశాఖలో మాటల కందని విషాదం, అందాల తీరం దుఃఖసాగరంగా మారింది. ఈ క్రమంలో స్టైరిన్కు విరుగుడును గుజరాత్ నుంచి విశాఖ తీసుకొస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
స్టైరెన్ను పీటీబీసీ ద్వారా అరికట్టొచ్చని ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తీసుకుంటున్న చర్యల్ని కిషన్ రెడ్డి వివరించారు. విశాఖ ఘటనపై అమిత్ షాతో చర్చించినట్టు పేర్కొన్నారు. గుజరాత్లోని వ్యాపిలో పీటీబీసీ లభ్యమవుతోందని అక్కడి నుంచి డామన్ ఎయిర్పోర్ట్ ద్వారా విశాఖ తరలిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. పూణే నుంచి నిపుణుల్ని కూడా పంపుతున్నారు. స్టైరెన్, బొటాడిన్, వినైల్ అసిటేట్ లాంటి ప్రమాదకర వాయువుల్ని నిరోధించడంలో పీటీబీసీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నివాసంలో హై లెవెల్ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, రక్షణ శాఖ మంత్రి గారు, అదేవిధంగా నేను, మిగతా ఉన్నతాధికారులు అందరం కూడా పాల్గొన్నాము. మరొక కమిటీ ఈ కెమికల్ ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేయవచ్చు, కెమికల్ ప్రభావం వెంటనే ఏ రకంగా తగ్గించవచ్చు అనేటువంటి విషయంలో మరి ప్రధానమంత్రి గారు అందరిని ఆదేశించి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఏదేమైనా విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన సుమారు 30 ఏళ్ల క్రితం నాటి భోపాల్ విషాదాన్ని గుర్తు చేసింది. స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనతో ఏపీ ప్రభుత్వం విశాఖకు కదిలొచ్చింది. మృతులకు, బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది. ఈ ఘటనపై విచారణ కోసం ఓ కమిటీని కూడా నియమించింది. అవసరమైతే కంపెనీని అక్కడి నుంచి తరలిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు గ్యాస్ లీక్ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రధాని మోదీ తెలుసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏది ఏమైనా బాధితులంతా త్వరలోనే కోలుకోవాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ 30 minutes. నేను కావ్య. చూస్తూనే ఉండండి TV9.